దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 6-8 వచనాలు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం శ్రమలలో విజయమిచ్చు దేవుడు. ప్రియులారా, శ్రమ లేకుంటే విజయం లేదు, సిలువ లేకుంటే పునరుద్ధానము లేదు. పునరుద్ధానుడైన యేసు కొరకు శ్రమలను అనుభవించుటకు శిష్యులు వెనుకాడలేదు. శ్రమలపై మరణముపై విజయము సాధించిన ప్రభువైన యేసు వారికి కూడా అట్టి విజయము చేకూర్చగలడు అని విశ్వసించారు. ప్రియులారా, రాళ్లతో కొట్టబడుతున్న స్టెఫను పునరుద్ధానుడైన యేసును చూచినప్పుడు యేసు వలె జీవించుటకు ధైర్యపరచబడి హతసాక్షి మరణములో దేవుణ్ణి స్తుతించాడు. అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా భరించి ఆయనను సేవించి ఆయన కొరకు హతసాక్షి మరణము పొందుట ద్వారా మరణముపై విజయము సాధించాడు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనములో అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన శ్రమలలో, అనారోగ్యములలో, కృంగిపోయే సమయాలలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను ఆదరించి విజయము కలుగు చేయువాడని జ్ఞాపకము చేసుకుందాం. మరణముపై విజయమునిచ్చు యేసును స్థిరముగా వెంబడించుదాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, నీవు నాకు తోడయుందువు అనే వాగ్దానపు వాక్యమును జ్ఞాపకము చేసుకుని ఆయనకు అన్ని పరిస్థితులలో మనలను అప్పగించుకుందాం. ప్రభు అయిన యేసు పునరుద్ధాన బలముతో మనలను నింపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవ, ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మాకందరికీ మీరు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. సమస్యలలో, బలహీనతలలో, అనారోగ్యములలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యమును నాయన, సమాధానమును మెండుగా అనుగ్రహించుమని నీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకించి నాయన తండ్రి, దినదీవెనల చేత మమ్మల్ని నింపండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాము ప్రభు. నాయన, ఇదిగో తండ్రి, అనేక మంది బిడ్డలు రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు, వ్యవసాయ పనులు చేయించిన బిడ్డలందరినీ దీవించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తం నుంచి బలమైన సాధనములుగా మీరు వాడుకొనమని, దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.